హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే ఆనపకాయ పల్లి పొడి కర్రీ ఎలా రెడీ చేయాలో చూద్దామండి. అయితే మనం నార్మల్‌గా ఎప్పుడు ఆనపకాయ ఫ్రై, ఆనపకాయ పులుసు అలా ఆనపకాయ పచ్చడి చేస్తాం కదా! అలా ఇలా పల్లి పొడి కానీ, నువ్వు పొడి కానీ ఏసుకొని చేసుకుంటే చాలా బావుంటదనమాట కూర. చాలా ఈజీగా కూడా అయిపోద్దండి కర్రీ. ఫస్ట్ అయితే ఆనపకాయని కడిగి శుభ్రం చేసుకొని, తొక్క తీసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. అలానే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. అలానే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఆయిల్ హీట్ అవ్వనివ్వాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో వెల్లుల్లి రెబ్బలు, స్పూన్ జీలకర్ర కూడా వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా అందులో వేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలనమాట. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు బాగా ఫ్రై అవ్వనివ్వాలండి ఉల్లిపాయలు. తర్వాత అందులో ఆనపకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలండి. ఆనపకాయ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత అందులో పసుపు, ఉప్పు, కారం కూడా యాడ్ చేసుకోవాలండి. మనం సెపరేట్‌గా వాటర్ అనేది వేసుకోవసరం లేదనమాట. ఎందుకంటే ఆనపకాయలోంచి నీరు దిగుతుంది కదండీ! అందుకని ఇంక మనం త మళ్ళీ వాటర్ అన్నది ఏమి యాడ్ చేసుకునే పని లేదు. ఇదే వాటర్ దిగుతది. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు ఆనపకాయని ఉడకనివ్వాలండి. నెక్స్ట్ పల్లీలను తీసుకొని మంచి కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత అవి పొట్టు తీసుకొని మిక్సీ చేసుకోవాలనమాట. ఆ పల్లీల పొడిని మనం ఉడుకుతున్న ఆనపకాయ కూరలో యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని సిమ్‌లో పెట్టి ఒక 10 నిమిషాల పాటు దగ్గరికి ఉడకనివ్వాలనమాట. అంతేనండి.